అవర్ హెర్బ్స్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. అవర్ హెర్బ్స్ కిచెన్లో భాగంగా ఈరోజు కూడా మరొక సాంప్రదాయమైన పచ్చడి ఎలా చేయాలో తెలుసు. ఆకుకూరలు అంటే ముఖ్యంగా చిగురు ఉన్న ఆకుకూరలు మనకి చాలా ఆరోగ్యకరమైనవి. మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఈ చింత చిగురు మనం అన్ని రకాల వంటల్లో చాలా రకాల వంటల్లో వినియోగిస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ చింత చిగురిని ఉపయోగించి మనం పచ్చడి ఎలా చేసుకోవాలో, ఎలాంటి మసాలాలు వాడకుండా సంప్రదాయబద్ధంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ చింత చిగురుకి చాలా రకమైన ఆరోగ్య విశేషాలు ఉన్నాయి. ఈ చింత చిగురులో ముఖ్యంగా ఇది కొలెస్ట్రాల్ను తగ్గించడానికి ఈ చింత చిగురు చాలా ఉపయోగపడుతుంది. దీనిలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. నోటిపూతకు, రక్తశుద్ధికి, చిన్నపిల్లల జీర్ణక్రియ పెంచడానికి కూడా ఈ చింత చిగురు ఉపయోగపడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ చింత చిగురు ఎముకల వృద్ధికి కూడా, ఎముకల పటిష్టానికి కూడా చింత చిగురు చాలా ముఖ్యమైనది. ఇలా చెప్పుకుంటూ పోతే దీని ఉపయోగాలు చాలా ఉన్నాయి. అటువంటి చింత చిగురుతో ఇప్పుడు సాంప్రదాయమైన పచ్చడి ఏ రకంగా చేయాలో తెలుసుకుందామా? రండి వీడియోలోకి. ఈ చింత చిగురు పచ్చడి చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న చింత చిగురు, దానిలోకి 1 చెంచా మెంతులు, 1 చెంచా ఆవాలు, కొద్దిగా చింతపండు, ఒక 10-15 వరకు మిరపకాయలు పడతాయి. ఎండు మిరపకాయలు అంటే ఇది బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి దానికోసమని కొంచెం మిరపకాయలు ఎక్కువ పడతాయి. కొంచెం ఒక 1/2 చెంచా ఇంగు కూడా వేయాలి. పసుపు, తగినంత ఉప్పు, నూనె ఉపయోగించి మనం చింత చిగురు పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా చింత చిగురిని కాడలు ఏమీ లేకుండా జాగ్రత్తగా మొత్తం బాగు చేసుకోవాలి. అంటే ఈ కాడలన్నీ ఇలా వేరు చేసుకోవాలన్నమాట. అంటే కొంచెం టైం పడుతుంది. ఇది నెమ్మదిగా కూర్చుని ముద్రగా ఉన్న కాడలన్నీ విడదీసుకోవాలి. తర్వాత శుభ్రంగా ఇలా విడదీసుకున్న తర్వాత ఈ చింత చిగురిని శుభ్రంగా నీళ్ళలో కడుక్కోవాలి. ఇలా గిన్నెలో నీళ్ళు పెట్టుకుని శుభ్రంగా చింత చిగురిని కడిగి ఇలా జల్లెల్లో వేసి చింత చిగురంతా శుభ్రంగా మట్టిపోయేలా నీట్గా కడుక్కోవాలన్నమాట. కొంచెం నీళ్ళన్నీ వాడిపోయాక దీన్ని ఒకసారి తువ్వాల మీద వేసి కాసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. కాసేపు నీడలో కానీ ఫ్యాన్ కింద కానీ కాసేపు ఆరబెట్టుకుంటే దీంట్లోని కొద్దిగా నీరంతా పోయే వరకు ఉంచాలన్నమాట. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని 1 చెంచాడు నువ్వులు, అంటే 100 గ్రాములు చింత చిగురుకి 1 స్పూన్ నువ్వులు అయితే బాగుంటుంది, రుచికి చాలా బాగుంటుంది అన్నమాట. ఇది నువ్వుల్ని నూనె వేయక్కర్లేదు. నూనె లేకుండా కాసేపు వేయించి ముందుగా ప్లేట్లోకి తీసేసుకుని ఆ తర్వాత మిగతా పోపులన్నీ వేయించుకోవాలండి. లేదంటే నువ్వులని అంటుకుపోయి దీనికి ఊడి రావన్నమాట. నూనె ఏది వేయకూడదు, ఉత్తి మూకుట్లోనే వేయించాలి. ఇది కాసేపు వేస్తే ఇట్టే వేగిపోతాయి. ఇప్పుడు చూసారా ఇలా చిటపట్లాడుతున్నాయి. ఇలా వేగితే రంగు మారితే వేగిపోయినట్టే. ఎక్కువసేపు వేయించినా మాడిపోతాయి ఇవి. ఇలా వేగితే చాలు. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండగా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని వేరే చిన్న ప్లేట్లోకి తీసేసుకోవడం. స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించి కొద్దిగా నూనె వేసుకుని దానిలో ముందు ఎండుమిరపకాయలు వేయించేసి తీయాలన్నమాట. లేకపోతే ఇవన్నీ కలిపి వేస్తే మిరపకాయలు మాడిపోతాయి. అందుకని ముందు ఎండుమిర్చి వేయించి ప్లేట్లోకి తీసేయాలి. తర్వాత ఆవాలు, మెంతులు వేయించాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు 1 నిమిషం ఉంటే ఎండుమిరపకాయలు వేగిపోతాయి. తర్వాత మనం మెంతులు, ఆవాలు కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. అది ఇప్పుడు ఎండుమిరపకాయలు వేగేయండి. దీన్ని ఇప్పుడు ప్లేట్లో తీసేసుకోవాలి. తర్వాత ఇదే నూనెలో ఆవాలు, మెంతులు కూడా వేసేసి ఆవాలు చిటపటలాడతాయి. కొంచెం మెంతులు రంగు మారే వరకు వేయించి సిమ్లో పెట్టి వేయించుకోవాలి.
చూసారా ఆవాలు ఎలా చిటపట్లాడుతున్నాయో. ఇప్పుడు మెంతులు కూడా రంగు మారాయి. ఇప్పుడు వీటిని కూడా మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. మంచి సువాసన వస్తుందండి. ఈ టైంలో మనం మెంతుల్ని కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి. తీసేసుకుని మళ్ళీ అదే మూకుట్లో కొంచెం నూనె వేసి ఇప్పుడు మనం కొంచెం శుభ్రంగా కడిగి కొద్దిసేపు ఆరబెట్టుకున్న చింత చిగురిని ఇందులో వేయాలి. సిమ్లో పెట్టుకుని కాసేపు కొంచెం దగ్గర పడే వరకు ఉంచితే చాలు. ఇది కూడా ఎక్కువసేపు వేగక్కర్లేదు. వేగితే ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి కదా. అందుకని కాస్త దగ్గర పడే వరకు, పచ్చి వాసన పోయే వరకు ఉంచితే చాలు. ఇప్పుడు దీంట్లోనే ఇది వేగుతుండగానే కాస్త చింతపండు, పసుపు, ఇంగు కూడా వేసేసి మొత్తం ఒకసారి కలుపుకొని ఇది ఓకే ఇలా వస్తే చాలండి. ఇది ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్న తర్వాత దీన్ని ఒక వేరే ప్లేట్లోకి తీసేసుకుని మనం ముందుగా వేయించుకున్న పోపుని ఇవి కూడా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కాస్త ఇలాగ మగ్గిన చింత చిగురును ఒక పళ్ళెంలోకి తీసుకుని ఒక పావుగంట సేపు చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న నువ్వులు, మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయల పోపు, తర్వాత చింత చిగురు, మగ్గిన చింత చిగురుని ఒక 10 నిమిషాల పాటు చల్లారి పెట్టుకుని ఆ తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకుని మిక్సీలో వేసుకోవాలి. ముందుగా నువ్వులు, కొద్దిగా ఉప్పు వేసి ముందు మిక్సీ పట్టాలి. ఇప్పుడు నువ్వులు నలిగాయి కదండి, దీనిలోనే పోపులు కూడా వేసేయాలి. ఇప్పుడు దీన్ని కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. పోపు నలిగింది కదండి, ఇప్పుడు దీంట్లో మనం మగ్గపెట్టుకున్న చింత చిగురు కూడా వేసేసి ఇంత కొద్దిగానే వేసాం కదా ఉప్పు, ఇప్పుడు సరిపడా వేసేసుకుని ఇప్పుడు ఇది కూడా మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఇలా నలిగిన పచ్చడిని మిక్సీలోంచి తీసి ఇలా ప్లేట్లో వేసేసుకోవాలి. ఇదండి చింత చిగురు పచ్చడి రెడీ అయింది. ఈ చింత చిగురులో మనం వాడిన నువ్వుల వల్ల కాల్షియం వస్తుంది. అంతేకాకుండా చింత చిగురు కొలెస్ట్రాల్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంది. నోటిపోత వచ్చిందనుకోండి, చింత చిగురు పచ్చడి కొంచెం తింటే నోటిపోత తగ్గిపోతుంది. రక్తశుద్ధి కోసం, చిన్నపిల్లలకి జీర్ణక్రియ పెంచడానికి, ఎముకల బలానికి కూడా ఈ చింత చిగురు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంతటి ఆరోగ్యకరమైన చింత చిగురుతోటి పచ్చడి తయారు చేసుకుని అందరూ ఆస్వాదించండి. మా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. నమస్కారం.